సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అవర్ మెమరీ అనుకోండి, మన సిస్టంలో ఉన్నటువంటి ఒక మెమరీ. మనం ర్యామ్ అంటాం కదా, ర్యామ్ అనుకోండి సింపుల్గా. ఓకేనా? ర్యామ్ అనుకోండి. సో ఈ ర్యామ్లో మనం ఏం జరుగుతుందంటే, మన జావాలో ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ర్యామ్? మన హార్డ్ డిస్క్ ర్యామ్కి డిఫరెన్స్ ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీకి. సో ర్యామ్ అంటే ఏంటంటే, మనం ఒక నోట్ ప్యాడ్లో కానీ, ఓకే, ఏ ఫైల్లో అయినా కానీ మనం సర్టెన్ లెటర్ టైప్ చేస్తున్నాం. ఒక లెటర్ టైప్ చేస్తున్నామంటే ఈ పర్టికులర్ అంటే డేటా అంటాం ఇక్కడ. ఏదైనా మనం ఒకటి చేస్తున్నామంటే ఈ పర్టికులర్ ఐటమ్, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్, అది పర్టికులర్ డేటా అనేది ఒక సర్టెన్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. అర్థమైందా? సర్టెన్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఈ డేటా మనకు కనిపిస్తుంది అని అంటే, ఇది ఎక్కడో దగ్గర మన సిస్టంలో స్టోర్ అయి ఉంటేనే కదా అది మనకు కనిపిస్తుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫిజికల్ క్లాస్ రూమ్లో కూర్చో ఉన్నారండి. సో మీకు ఒక పెన్, నా దగ్గర ఉన్నటువంటి పెన్ నేను చూపించాలంటే, సో నేను దాన్ని నా చేతితో హోల్డ్ చేసి మీకు పైకెత్తి చూపిస్తేనే మీకు కనిపిస్తుంది. అంటే ఆ పెన్ మీకు కనిపిస్తుంది అంటే ఆ సర్టెన్ స్పేస్, ఆ పెన్ అనేది సర్టెన్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంటుంది. అదేవిధంగా ఎక్కడ పెట్టినా కానీ ఒక వస్తువు ఏదైనా ప్లేస్లో పెట్టినప్పుడు, ఒక కింద పెట్టినా లేదా ఒక టేబుల్ మీద పెట్టినా, ఆ ఒక సర్టెన్ స్పేస్ అనేది అది ఆక్యుపై చేస్తుంది. కాబట్టి అంటే ఆ స్పేస్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట, పట్టుకొని ఉంటుంది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని. సో దట్ మనం దాన్ని చూడగలుగుతున్నాం. అంతేనా? అదే విధంగా ఇక్కడ టెక్నికల్ వరల్డ్లో కానీ మనం ఏదైనా డేటా టైప్ చేస్తున్నా, ఏదైనా ఒకటి చేస్తున్నామంటే, సో బై డిఫాల్ట్గా పర్టికులర్ థింగ్స్ని సో మనకు ఒక స్పేస్ అనేది హోల్డ్ చేసి పట్టుకో ఉంటుంది. ఆ స్పేస్ లేకపోతే మనం టైప్ చేసిన వాల్యూస్ ఇవన్నీ కానీ మనకు కనిపించదు అనమాట. సేమ్ వే ఇక్కడ ఏ స్పేస్ అంటే ఎవరు దీన్ని హోల్డ్ చేస్తున్నారంటే, ఇట్స్ నథింగ్ బట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే టెంపరీ మెమరీ అనమాట. అర్థమైందా? సేవ్ చేసినప్పుడు హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం సేవ్ చేయలేదు, చూడండి డాట్ ఉంది. ఓకే, సేవ్ చేయలేదు. సేవ్ చేసినప్పుడు పర్మనెంట్ స్టోర్ అయిపోతుంది, హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది. అప్పటి వరకు టెంపరీగా సేవ్ అంటే ఇట్స్ లైక్ టెంపరీ సేవ్ అయినట్టు అంటే సేవ్ అని చెప్పం, టెంపరీ మెమరీ అనమాట. సో ఈ పర్టికులర్ ఏ అనే లెటర్ అనేది ఒక పర్టికులర్ స్పేస్ అనేది ఆక్యుపై చేసి ఉంటుంది అనమాట దేంట్లో, ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో. అర్థమైందా? సో అదే విధంగా మన టెక్నికల్ వరల్డ్, జావా వరల్డ్లోకి వచ్చేసామంటే, మనకు ర్యామ్లో వచ్చి ఒక సర్టెన్ మెమరీ అనేది ఉంటుంది. సో ర్యామ్ అనండి, లేదంటే ఇట్స్ లైక్ సమ్ మెమరీ. ఆ మెమరీనే మనం ఏమంటామంటే హీప్ మెమరీ అంటాం. ఏమంటాం? మెమరీ పేరు హీప్ మెమరీ. హీప్ మెమరీ ఎక్కడ ఉంటుంది? జావాలో. జావా యొక్క మెమరీ మేనేజ్మెంట్ కానీ మనం నేర్చుకున్నప్పుడు సో అప్పుడు తెలుస్తుంది అనమాట ఏ ఏరియాస్ ఉంటాయి, ఎన్ని మెమరీస్ ఉంటాయని. సో హీప్ మెమరీ అనేది వన్ ఆఫ్ ది మెమరీ. సో ఈ మెమరీలో నేనేం చేస్తానంటే ఒక ప్రోగ్రామ్ రాసినాం నిన్న. సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాసాము ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు సో ఇక్కడ అడిషన్ అయిపోయింది కదా, సేమ్ మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ ఉన్నాయనుకోండి. సేమ్ నేను సంథింగ్ లైక్ ఓకే సిస్ అవుట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ 10 ప్లస్ సంథింగ్ 20 అంటున్నా, మళ్ళీ అడిషనే వాడా. మళ్ళీ ఏం చేశాను నేను ఇక్కడ సర్టెన్ లైన్స్ కోడ్ అనేది, కొన్ని లైన్స్ కోడ్ అనేది రాశాను. ఇక్కడ సర్టెన్ లైన్స్ అనేవి రాశాను. తర్వాత మళ్ళీ నేను కింద మళ్ళీ నాకు ఆపర్చునిటీ వచ్చింది, మళ్ళీ 10 తోటి నేను మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నా విత్ 40 అని చెప్పి చేయాలనుకుంటున్నా. తర్వాత మళ్ళీ సర్టెన్ కోడ్, నంబర్ ఆఫ్ కోడ్స్ అనేది రాశాను అనమాట. ఇలాగ మనకు హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ అనేవి మన కోడ్లో రాస్తున్నాం. అర్థమైందా? సో ఇన్ బిట్వీన్ మనం 10 తోటి మల్టిప్లికేషన్, డివిజన్, సబ్స్ట్రాక్షన్ అన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ అంతా ఒకటే. ఇక్కడ ఏదైతే వాడుతున్నామో స్టార్టింగ్లో ఈ పర్టికులర్ నెంబర్ తోటి మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి, అడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాలి. దట్ ఈస్ ద రూల్, జస్ట్ రిక్వైర్మెంట్ అనుకోండి. సో ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉందో ఆ ఫస్ట్ నెంబర్ అనేది కాన్స్టెంట్ అనమాట, మారదు అది. సో దాంతోనే మనం మల్టిపుల్ ప్లేసెస్లో చేయాలన్నమాట. లైక్ 10 మల్టిపుల్సే అనండి అబ్బా, 10 మల్టిపుల్స్ అందాం. ఓకేనా? 10 మల్టిపుల్స్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాం, 10 into 1 అంతేనా? జస్ట్ ఇగ్నోర్ దీస్ థింగ్స్, లైక్ చెప్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్గా. ఓకే, 10 మల్టిపుల్స్ ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం అయితే సింపుల్గా. ఎగ్జిక్యూట్ చేయము, జస్ట్ చూడండి. అంటే ప్రింట్ చేస్తున్నా, జస్ట్ మీకు షార్ట్ కట్గా ఎగ్జిక్యూట్ చేయడం కాబట్టి. సిస్ అవుట్ అంటే system.out.println అనమాట. సో నేనేం రాస్తున్నాను ఫస్ట్, 10 into 1 అంటే
10 అనేది ప్రింట్ అవ్వాలి మనకు ఫస్ట్ ఇది. అలాగా మనం మల్టిపుల్ టైమ్స్ అనేవి 10 టైమ్స్ చేస్తున్నాం. 2 3 4 5 6 7 8 9 10. సో 2 3 4 5 6 7 8 9 అండ్ దెన్ 10 అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కామన్ వర్డ్ ఏముంది, కామన్ లెటర్ ఏంటి ఇక్కడ? 10 సార్. 10 సార్. ఇక్కడ కామన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఒక మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది నేను ఒకటి రాశాను. సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 10 into 1 మన రిజల్ట్ అనేది ప్రింట్ అవుతూ వస్తుంది. తర్వాత ఇప్పుడు నేనేం చేయాలంటే ఇప్పుడు 10 మల్టిపుల్ కాకుండా నేను 20 చేయాలనుకుంటున్నా, లేదంటే 5 చేయాలనుకుంటున్నా. ఓకేనా? 5 టేబుల్ అనేది నేను 5 మల్టిపుల్స్ అనేది రాయాలనుకుంటున్నా. అప్పుడు ఏం మాడిఫై చేయాలి, ఏమేమి మాడిఫై చేయాలి? ఇక్కడ 5 టేబుల్ అనేది ఐ మీన్ 5 మల్టిపుల్స్ చేయాలంటే నేను ఏం మాడిఫై చేయాలి? 10 అని మార్చాలి. అంతే. ప్రతి దగ్గర ఎక్కడ ఒక దగ్గర మార్చి సరిపోతుందా, లేకపోతే అన్ని దగ్గర మార్చాలా? అన్ని దగ్గర మార్చాలి. అన్ని దగ్గర మార్చాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు 10 ఉన్నాయి కాబట్టి 10 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ డూ సింపుల్. సరైన టైం అనేది తీసుకుంటుంది, బట్ పర్లా 10 టైమ్స్ కూడా మార్చవచ్చు. బట్ ఇలాంటివి నాకు 100 వరకు ఉన్నాయి మల్టిపుల్స్, లేదా 1000 వరకు ఉన్నాయి అనుకోండి. సో 1000 లైన్స్ లో ప్రతి దగ్గర 10 ప్లేస్ లో మనం 5 మార్చుకుంటా వెళ్తే ఎప్పటికి టైం అవుతుంది, ఐ మీన్ టైం కన్స్యూమింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అవునా? సో అందుకోసంగానే ఈ వేరియబుల్ కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. ఈ వేరియబుల్ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే ఒక మెమరీ లొకేషన్ లో మనకు కావాల్సిన డేటా అనేది పెట్టేస్తే ఆ కంటైనర్ ఆ స్పేస్ అనేది మనం రీయూజ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. అర్థమైందా? సో విల్ రిజాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ దట్ మన హీప్ మెమరీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో మన హీప్ మెమరీలో మనకు మెమరీ స్పేస్ అనేది ఇలా ఉంటాయి అన్నమాట, బ్లాక్స్ గా. సంథింగ్ లైక్ దిస్. ఇలా మనకు మెమరీ స్పేస్ అనేది ఇలా స్పేసెస్ లాగా ఒక బాక్స్ వచ్చి ఒక స్పేస్ అనుకుంటాం. ఒక రెక్టాంగిల్ కానీ ఒక ఏదైతే మనకి ఇక్కడ స్క్వేర్ షేప్ లో కనిపిస్తుందో అది ఒక మెమరీ స్పేస్ అని చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నేను ఈ 10 అనేది ఇలా డైరెక్ట్ గా రాయకుండా ఒక పర్టికులర్ కంటైనర్ లో ఒక మెమరీ స్పేస్ లో పెట్టుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సరే, లైక్ ఒక కంటైనర్ లో ఒక స్పేస్ లో పెట్టి ఆ స్పేస్ ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఓకే, సంథింగ్ లైక్ దిస్ నేను ఒక మెమరీ స్పేస్ లో పెట్టాను. సో ఈ మెమరీ స్పేసెస్ కి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ప్రతి మెమరీకి ఒక ఐడి అనేది ఉంటుంది. ఓకేనా? దాన్ని హ్యాష్ కోడ్ అంటాం మనం. లేదంటే మెమరీ స్పేస్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ చూసుకున్నామంటే మనకు పాయింటర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది, బట్ జావాలో అటువంటి కాన్సెప్ట్ లేదు. పాయింటర్ అంటే ఏంటంటే అడ్రస్ రికగ్నైజ్ చేస్తాం, ఆ మెమరీ యొక్క అడ్రస్ అనమాట. మన మెమరీలో ఏదైతే మనం సేవ్ చేస్తున్నామో ఆ డేటా అంతా మెమరీలో సేవ్ అయింటుంది కదా, అది ఏ మెమరీలో సేవ్ అయింది అని మనకు తెలియాలంటే ఆ పర్టికులర్ అడ్రస్ తెలుసుంటే మనం రిట్రైవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ మనకు సో ఇట్స్ లైక్ మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి, బట్ నేను సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఒక 3 నెంబర్స్ తోటి చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 101 అందాం. ఫస్ట్ దాని అడ్రస్ 101 అనుకుంటాం. నెక్స్ట్ దీనికి వచ్చి మేబీ 134 121 136 సో సంథింగ్ లైక్ దిస్. ఒక ప్రతి మెమరీ స్పేస్ కి ఎంటీ మెమరీ స్పేస్ కి ఒక అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మన ప్రోగ్రామ్ లో ఒక నంబర్ అనేది యూజ్ చేస్తున్నా కాబట్టి నేను 10 అనేది యూజ్ చేస్తా ఉన్నాను కదా. నేను ఇక్కడ మన ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లో ఎప్పుడైతే నేను 10 అని యూజ్ చేస్తూ ఉన్నానో ఆ 10 అనేది ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నేను 10 యూజ్ చేస్తాను, ఇది మన ప్రోగ్రామ్ అనుకోండి, ప్రోగ్రామ్ లో నేను 10 రాస్తున్నాను. ఎప్పుడైతే 10 రాసానో ఈ పర్టికులర్ మెమరీ స్పేస్ లో ఏదైనా ఒక బ్లాక్ లో ఈ 10 వెళ్ళి సెట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఏదైనా బ్లాక్ లో మెమరీ స్పేస్ లో సెట్ అయి ఉంటుంది. దీంట్లో ఒక వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయ్యింది అనమాట.
ఇప్పుడు దాన్ని రిట్రైవ్ చేయాలి. అర్థమవుతుందా? బై యూజింగ్ దిస్ మెమరీ స్పేస్లో ఒక మెమరీ స్పేస్లో అది ఉందన్నమాట. ఓకేనా? మెమరీ స్పేస్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మల్టిపుల్ టెన్స్ అనేది రాసాము ఇక్కడ ప్రోగ్రామింగ్లో. మల్టిపుల్ టెన్స్ మనం యూజ్ చేసినప్పుడు ప్రతి 10 ఇక్కడ ఒక 10 కాబట్టి ఒక 10 ఇక్కడ సెట్ అవుతుంది, ఇంకొక 10 వచ్చి ఇంకొక దగ్గర. ఇంత అవసరం లేదు కదా. మెమరీ స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే నేనేం వాట్ వి నీడ్ టు డూ, సో ఏదైతే కామన్ వాల్యూ ఉందో అది మెమరీ స్పేస్లో ఆల్రెడీ ఉంటుంది కదా, ఆ మెమరీ స్పేస్లో ఉన్న వాల్యూని తీసుకొని రీయూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్, మనకు ఒక మూవీ థియేటర్ కానీ లేదంటే మనకు ఆడిటోరియంలో సెమినార్ జరుగుతుంది. ఆడిటోరియంలో మీరు అందరూ కూర్చో ఉన్నారు. సో ప్రతి సీట్కి చైర్స్ ఉంటాయి, చైర్స్లో వచ్చి నంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి చైర్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భాష అనే వ్యక్తి ఒక దగ్గర ఉన్నాడు, బట్ ఐ డోంట్ నో హిస్ నేమ్. సో ఐ వాంట్ టు కాల్ హిమ్. అతన్ని నేను స్టేజ్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నాను, అతన్ని కాల్ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా చెప్తాను? నాకేం తెలిసి ఉండాలి అతన్ని మనం తీసుకురావాలంటే? అంటిల్ అండ్ అన్లెస్ మనకు అతని సీట్ నెంబర్ అన్నా తెలిసి ఉండాలి, లేదంటే అతనికి ఒక పేరు అన్నా ఉండాలి, అంతే కదా. ఒక పర్సన్ని మనం కాల్ చేయాలంటే ఆ పర్టికులర్ సీట్ని యూనిక్గా ఐడెంటిఫై చేసేది అతని సీట్ నెంబర్ అన్నా మనకు తెలిసి ఉండాలి, లేదంటే అతనికి ఒక నేమ్ అన్నా పెట్టుకో ఉండాలి, అంతేనా? అవును సార్, కరెక్ట్. ఎస్. సో ఇప్పుడు అదే విధంగా నేను మెమరీలో ఏదైతే ఒక నంబర్ని స్టోర్ చేస్తున్నానో ఈ నంబర్ని, ఈ వాల్యూని నేను రిట్రైవ్ చేయాలంటే అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఈ పర్టికులర్ ఐడి ఏదైతే మనకు అడ్రస్ ఉందో, దీని అడ్రస్ అంటాం, మెమరీ అడ్రస్ అంటాం, ఈ అడ్రస్ అయినా తెలిసి ఉండాలి, లేదంటే ఈ వాల్యూ కంటే ఈ మెమరీ స్పేస్కి ఒక నేమ్ అన్నా పెట్టుకొని ఉండాలి, అంతే కదా. గాట్ ఇట్? సో బట్ ఇక్కడ మెమరీ అడ్రస్ అనేది తెలుస్తుందా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, మెమరీ అడ్రస్ జావాలో అంత కాంప్లెక్స్, ఎందుకంటే సిలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వచ్చి కొంచెం కన్ఫ్యూషనస్ కాన్సెప్ట్ అండ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్. ఇటువంటి అడ్రస్లు గుర్తుపెట్టుకొని అడ్రస్ ద్వారా దాన్ని వాల్యూని రిట్రైవ్ చేసి చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్ అనమాట. అందుకోసంగా దాన్ని రిమూవ్ చేసేస్తారు జావా నుంచి. అడ్వాన్స్డ్లోకి వచ్చినప్పుడు అటువంటి కాన్సెప్ట్ అనేది రిమూవ్ చేశారు. సో ఇక్కడ అడ్రస్ అనేది మనకు తెలియదు అనమాట. ఇంకా ఉన్నది ఒకే ఒక పాసిబిలిటీ ఏంటి, ఆ పర్టికులర్ ఏరియాకి, మెమరీ ఏరియాకి ఒక నేమ్ పెట్టుకున్నాం అనుకోండి. సో పర్టికులర్ భాష అనే పర్సన్కి ఆ పేరు పెట్టామంటే భాష అనగానే అతను మనకు రెస్పాండ్ అవుతాడు, అంతే కదా. సేమ్ వే ఇక్కడ కానీ నాకు ఇప్పుడు మెమరీ స్పేస్కి ఒక నేమ్ పెట్టుకోవాలన్నమాట. మెమరీలో ఇది స్పేస్లో 10 అని పెట్టేశాను, దానికి ఒక నేమ్ అనేది మనం అలాట్ చేస్తాం. సో ఈ మెమరీకి మనం నేమ్ అనేది అలాట్ చేస్తాం. నేమ్ ఏం చెప్తున్నామంటే ఇట్స్ లైక్ ఫస్ట్ నంబర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఐడెంటిఫైర్ అనమాట. ఫస్ట్ నంబర్, లేదంటే అంత దూరం అవుతుంది, ఏ అని పెట్టుకోండి సింపుల్గా. ఓకేనా, ఏ అని పెట్టుకుంటున్నాం. దీని నేమ్ అనమాట. అర్థమైంది? మెమరీ స్పేస్కి నేమ్ పెడుతున్నాం అంటే ఇలా మెమరీ స్పేస్కి టెక్నికల్ ఇప్పుడు చూసాం ఇక్కడ ఏమి ఇక్కడ ఒక ఇంటర్నల్గా ఇలా జరుగుతుందని చెప్తున్నాం. వాల్యూ అనేది స్టోర్ అవుతుంది, దీనికి నేమ్ అనేది ఏ అనేది దీనికి యాడ్ చేసినాం. నార్మల్గా ఎలా యాడ్ చేయాలి టెక్నికల్ వర్డ్, ఐ మీన్ ఇన్ కోడింగ్ సైడ్ ఎలా చేయగలుగుతాం. సో ఏదైతే 10 ఉందో దాని ముందర మనం వాల్యూ ఈ నేమ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ నేమ్ పెట్టుకుంటాం అనమాట, అంతేనా. ఏ అని పెట్టుకుంటాం, అంటే సింటాక్స్ చెప్తున్నాను. జావాలో అయితే ఏ ఇజ్ ఈక్వల్స్ టు అని చెప్పి మనకు కావాల్సిన వాల్యూ అనేది దానికి పెడతాం, అసైన్ చేస్తాం. ఇలాగా అర్థమైందా? సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు ఈ పర్టికులర్ బాక్స్ అనేది ఓన్లీ ఒక నెంబర్కి అలాట్ చేస్తాం ఈ మెమరీ స్పేస్ అనేది. సో మల్టిపుల్కి యూజ్ చేయకూడదు, ఇంకా ఓన్లీ ఒక టైప్ ఆఫ్ మెంబర్స్ మాత్రమే ఇక్కడ దీంట్లో సిట్ అవుతాయి అనమాట. వేరే అదర్ టైప్స్ అనేవి సిట్ అవ్వవు. అంటే ఏంటి, ఇక్కడ నంబర్స్ అని పెట్టామంటే ఇది ఓన్లీ నంబర్సే తీసుకుంటుంది. ఫస్ట్ నంబర్ అనేది కానీ ఇచ్చామంటే సో అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కావచ్చు, ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ కావచ్చు, ఆ పర్టికులర్ స్పేస్, మెమరీ స్పేస్ 134 అనే మెమరీ స్పేస్ అనేది, లేదంటే ఏ అనే నేమ్ కలిగినటువంటి మెమరీ స్పేస్ ఓన్లీ నంబర్స్నే తీసుకుంటుంది. సో 1 to 1లో నేను ఒక నేమ్ ఇచ్చాను అనుకోండి, ఆల్ఫా న్యూమరిక్లో. సో ఎంటైర్ ప్రోగ్రామ్ అంటిల్ ఎండ్ ఆఫ్ దట్ మెమరీ స్పేస్ మనం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్సే మనం యాడ్ చేస్తూ ఉంటాం దానికి. దాంట్లో నంబర్స్ అలాంటివి యాడ్ చేయము అనమాట మళ్ళీ. అర్థమైందా? కాబట్టి అటువంటిది అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తుందో ఈ పర్టికులర్ మెమరీ స్పేస్ అనేది మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది అడిషనల్గా. అర్థమైందా? దాన్నే ఏమంటామంటే డేటా టైప్ అంటాం. సంథింగ్ లైక్ ఇది నంబర్ కదా 10 అనేది, కాబట్టి దీని ముందర మనం ఆ డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం, ఇంట్ అని. ఓకేనా, ఇంట్ ఏ ఈక్వల్ 10 అని. సో చూడండి ఇక్కడ
సో మనం ఎగ్జాంపుల్ ఏం చూసాం, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అన్నాం, అవునా? సో దీంట్లో ఏ అనేది ఏంటి? వేరియబుల్ సార్. వేరియబుల్. నో, వేరియబుల్ ఇంటీజర్ వేరియబుల్. నో, మనం నేర్చుకున్న దాని ప్రకారం దిస్ ఇస్ ఏ మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ ఆర్ యూనిట్ ఆఫ్ మెమరీ. సో ఇక్కడ ఏంటంటే బుక్కిష్ డెఫినేషన్ మనకు వద్దు, జస్ట్ సింపుల్ గా వేరియబుల్. ఓకే, ఇంటి ఏ ఈక్వల్ 10 అంటే ఏ అంటే వేరియబుల్ అని చెప్పేస్తాం. ఇది మీ మెటీరియల్లో ఉండేది, మీ కాలేజీలో నేర్చుకునేది, బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేది. బట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎలా చెప్తారంటే, సో మనం టెక్నికల్ వర్డ్లో చెప్పాలన్నమాట, నీట్గా దాని గురించి అర్థం చేసుకోవాలి. అసలు ఏ అనేది ఏంటి? ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఇంటర్నల్ గా ఒక మెమరీ లొకేషన్ ఉంది, దానికి పెట్టినటువంటి పేరే ఏ అనమాట. ఏ అంటే వేరియబుల్ కాదు, ఇక్కడ నార్మల్ గా జనరల్ గా చెప్పకూడదు. అర్థమైంది? వేరియబుల్ నేమ్ అనొచ్చు, అర్థమైందా? సో మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో, యూనిట్ ఆఫ్ మెమరీ ఉందో, దాని యొక్క నేమ్ అనమాట, నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. ఓకే, నేమ్ ఆఫ్ మెమరీ ఆర్ యూనిట్ ఆఫ్ మెమరీ నేమ్ అని చెప్తాం అనమాట. సంథింగ్ లైక్ దిస్. ఏ అనేది యూనిట్ ఆఫ్ మెమరీ నేమ్ ఆర్ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఓకేనా? సో ఇక్కడ వేరియబుల్ అంటే ఓకే, ఇంట్ అంటే డేటా టైప్. ఇట్స్ లైక్ ఎ టైప్ ఆఫ్ ది డేటా which we store inside memory location. ఓకేనా? తర్వాత 10 అనేది ఏంటి? ఇక్కడ 10 అనేది డేటా సార్. 10 అనేది వాల్యూ కదా. ఈ వాల్యూని ఏమంటామంటే, వాల్యూస్ ని మనం ఒక డేటా ఒక మెమరీ లొకేషన్ లో పెడుతున్నాము అని అంటే, ఆ వాల్యూస్ ని మనం లిటరల్స్ అంటాం. ఎనీథింగ్, ఏ వాల్యూ అయినా కానీ అదే లిటరల్ అంటాం అనమాట. సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా టైప్ అండ్ ఈ మెమరీ లొకేషన్ మొత్తాన్ని కలిపి మనం ఈ వేరియబుల్ ప్రాసెస్ అంటాం, ఒక వేరియబుల్ అంటాం. సో అది మనం జనరల్ గా ఏ అనేది సింపుల్ గా ఒక వేరియబుల్ అని చెప్తాం అనమాట. బట్ వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఒకటి వాళ్ళు ఇలా రాసినప్పుడు, ఇలా రాసి ఏ అనేది ఏమంటామంటే మనం డిఫరెంట్ గా చెప్పాలి. అర్థమైందా? ఇట్స్ లైక్ సింపుల్ గా వేరియబుల్ అని చెప్పేసి అది కామన్, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ వీ నీడ్. ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి, సో దిస్ ఇస్ ఏ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అని చెప్తాం అనమాట. లేదంటే నేమ్ ఆఫ్ ది ఓకే. సో బిఫోర్ దట్ మనం వేరియబుల్ అనేది చెప్పి అప్పుడు చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాయకుండా డైరెక్ట్ గా వేరియబుల్ అంటే ఏంటి అన్నారు అనుకోండి. సో ఈ వేరియబుల్ ఏంటంటే ఏం చెప్తారు? వాట్ ఇస్ ద వేరియబుల్ అంటే? నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. నో, ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ మెమరీ లొకేషన్. ఓకే. వేరియబుల్ అంటే మెమరీ లొకేషన్. దానికి మనం అసైన్ చేసిన నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అంటున్నాం అనమాట. లేదంటే సింపుల్ గా యూనిట్ ఆఫ్ మెమరీ. ఓకేనా? ఒక స్పేస్ అనమాట, మనకు మెమరీలో ఉన్నటువంటి ఒక సర్టన్ స్పేస్ మనం వేరియబుల్ అంటున్నాం అంతే. ఆ స్పేస్ కి ఒక నేమ్ అనేది అసైన్ చేస్తాం, దాన్ని వేరియబుల్ నేమ్ లేదంటే నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అంటున్నాం. అర్థమైందా? ఏదైతే ఇక్కడ బ్లాక్ కనిపిస్తుందో మనకు, ఈ బ్లాక్ ని ఒక వేరియబుల్ అంటున్నాం. జనరల్ గా చెప్పుకుంటే జావా లాంగ్వేజ్ లో జనరల్ గా ఆ మెమరీ లొకేషన్ కి వేరియబుల్ అంటున్నాము. దానికి పెట్టినటువంటి పేరే వేరియబుల్ నేమ్ అంటాం. ఏ అనేది వేరియబుల్ నేమ్ లేదంటే నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అని చెప్తాం అన్నమాట సింపుల్ గా. అర్థమైందా? సో దిస్ ఇస్ అబౌట్ ది వేరియబుల్ కాన్సెప్ట్ అండ్ డేటా టైప్ అండ్ లిటరల్, మూడు కలిసి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, క్లియర్. యా, సేమ్ వే. సో దీంతో పాటు దీంట్లో ఒక అడిషనల్ గా యాడ్ చేసేది హౌ టు. సో నిన్న ఏం చేసాం, system.out.println గురించి ఒక సింటాక్స్ నేర్చుకున్నాం. sysout లో దీంట్లో ఏదైతే డబుల్ కోట్స్ లో ఇస్తున్నామో, ఈ టెక్స్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా కన్సోల్లో ప్రింట్ అవుతుంది, అంతేనా? సో అలా కాకుండా నాకు ఈ వేరియబుల్లో ఏ అనే దాంట్లో ఏదైనా డేటా ఉంటే ఆ డేటా నేను ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ sysout లో ఏ సార్, చూడండి. కాదు సార్, డబుల్ కోట్స్ లో కాదు. నో సార్, ఇప్పుడు స్ట్రింగ్ అయిపోతుంది. ఎస్. సో వితౌట్ డబుల్ కోట్స్ లో ఇచ్చామంటే ఇది వేరియబుల్ అంటాం. దీని లోపల ఉన్నటువంటి డేటా అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చెప్పుకునేది వచ్చేసి కన్కాటినేషన్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మన ప్రోగ్రామింగ్స్ లో అవసరం కాబట్టి. సో కన్కాటినేషన్ అంటే ఇప్పుడు మనం రెండు రాసాం, ఇక్కడ రెండు రాయకుండా నాకు ఫస్ట్ దాంట్లోనే టెక్స్ట్ అని చెప్పి ప్లస్ ఏదైతే ఇక్కడ వాల్యూ ఉందో ఆ వాల్యూ పక్కన, అంటే ఎలా అంటే నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే టెక్స్ట్ స్పేస్ 10 అనేది ప్రింట్ అవ్వాలి.
ఓకే, ఇలా రెండు సెంటెన్స్ లో రాసామంటే రెండిటిగా వస్తుంది. టెక్స్ట్ అని ఫస్ట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ లైన్ లో 10 వస్తుంది. అలా కాకుండా ఒకే లైన్ లో టెక్స్ట్ ఇలా 10 రావాలంటే మనం రెండింటిని యాడ్ చేయాలన్నమాట, కన్కాట్ చేయాలి. దాన్ని కన్కాటినేషన్ అంటాం, అంటే జాయిన్ చేయడం అంటాం అనమాట. సో దాన్ని ఆపరేటర్ నేమే మనకు ప్లస్ అనేటటువంటి ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం. ఎలా రాస్తాం చూడండి, సింపుల్ గా జస్ట్ సింటాక్స్ అంతే. మళ్ళీ మనం ఆపరేటర్స్ లో నేర్చుకుంటాం కొంచెం ఇన్ డెప్త్ గా. సో సిస్అవుట్ లో నాకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఇలా డబుల్ కోట్స్ లో రాసేస్తున్నాను అనమాట. టెక్స్ట్ రాసేసి ఏదైతే రాయాలనుకుంటామో అదంతా రాసేసి డబుల్ కోట్స్ లో, తర్వాత ఇక్కడ ఏ రాస్తాం. ఏ వచ్చి వితౌట్ డబుల్ కోట్స్ లో ఉండాలి కాబట్టి వితౌట్ డబుల్ కోట్స్ లో రాసాం. సో రెండింటిని జాయిన్ చేసి ఒకే లైన్ లో రాయాలి కాబట్టి రెండింటి మధ్య ప్లస్ అనే సింబల్ అనేది పెట్టాలన్నమాట. అర్థమవుతుందా? ఇలా ప్లస్ అనే సింబల్ కానీ పెట్టామంటే ఇక్కడ వచ్చి ప్లస్ అనేది అడిషన్ గా వర్క్ అవుతుంది. అడిషన్ ఇప్పుడు నంబర్స్ మధ్య ప్లస్ ఉంటేనే అడిషన్ అవుతుంది. ఈ ప్లస్ అనేది ఇలాగని రాసామంటే ఒక స్ట్రింగ్, దీన్ని స్ట్రింగ్ అంటాము. స్ట్రింగ్ కి ఒక నంబర్ కి మధ్యలో ఉంటే దాన్ని కన్కాటినేషన్ ఆపరేటర్ అంటాం, అంటే జాయిన్ చేసేటటువంటి ఆపరేటర్ అంటాం అనమాట. అర్థమైందా? కాబట్టి Yes, sir. Got it. ఓకే, సో ఇన్ దిస్ కేసు ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు మల్టిపుల్ ఇలా రాయకుండా ఇక్కడ 10 అనేది కామన్ కాబట్టి మనం సింపుల్ గా ఏం చేస్తామంటే, సో మనకు ప్రాబ్లం ఏమొచ్చింది ఇక్కడ 1000 టైమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు 10 నుంచి 5 కి మాడిఫై చేయాలి. నేను 5 ఫిఫ్త్ టేబుల్ రాయాలనుకున్నప్పుడు సో 1000 ప్లేసెస్ లో మనం 5 అనేది మాడిఫై చేయాల్సి వస్తుంది అనమాట. దానికోసం మనకు వేరియబుల్ ఎలా యూజ్ అవుతుందంటే ఇంట్ సంథింగ్ నంబర్ num is equal to 10 అనేసి ఒక దానికి అసైన్ చేసేసాను. ఈ 10 అనే వేరియబుల్ వచ్చి ఒక మెమరీ స్పేస్ లో ఒక నేమ్ కి అసైన్ చేసేసాను, ఒక వేరియబుల్ కి. ఓకేనా? ఈ నమ్ అనేది నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెట్టేస్తున్నాను అన్నిటికీ. ఓకేనా? సో మనం వాడేటప్పుడు ఆ వేరియబుల్ తోటి వాడుకున్నాం అనమాట. నేను రాసేసాను అలా 1000 ప్లేస్ లో రాస్తున్నాను మనం. సో ఇప్పుడు మనం 10 ప్లేస్ లో ఫిఫ్త్ టేబుల్ కి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఎన్ని ప్లేసెస్ లో మాడిఫై చేయాలి ఇప్పుడు నేను ఫిఫ్త్ టేబుల్ కి వెళ్ళాలంటే? Only one place, sir. You can replace num. ఎస్, జస్ట్ 5 అంతే. ఇక్కడ మాడిఫై చేస్తే సో నంబర్ ప్లేస్ లో మాడిఫై అయిపోతుంది. మీకు మ్యాథమెటిక్స్ లో కానీ మనకు ఉంటుంది కదా, లైక్ x is equal to సంథింగ్ అని మనం తీసుకొని మనం దాంతో సబ్స్టిట్యూట్ చేస్తుంటాం. సేమ్ లైక్ ఇక్కడ అంతే. మనం రాసే ప్రోగ్రామ్ అంతా కానీ మనకు ఫార్ములా టైప్ లో ఉండాలి, అంతేగాని డైరెక్ట్ గా హార్డ్ కోడ్ చేయకూడదు. హార్డ్ కోడ్ ఇన్ ద సెన్స్ ఇలా డైరెక్ట్ గా మనం నంబర్ రాసేసాం అనుకోండి ఇలాగా, దాన్ని మాడిఫై చేయాల్సి వస్తే మొత్తం కోడ్ ని మాడిఫై చేయాల్సి వస్తుంది. కోడ్ ని మాడిఫై చేసే ప్రాబ్లం ఏంటి, మళ్ళీ రీకంపైల్ చేయాలి, ఇదంతా చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? అలా కాకుండా మనం ఎప్పుడైనా వేరియబుల్స్ ని యూజ్ చేయాలి. ఇలానే వేరియబుల్స్ యూజ్ చేస్తే మనం డేటా అనేది బయట నుంచి ఇవ్వచ్చు అనమాట. సింపుల్ గా మనకు కావాల్సిన డేటా అనేది బయట నుంచి ఇవ్వచ్చు. అది చూద్దాం నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి స్కానర్ యూజ్ చేసి చేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇలా రాయడం వల్ల ఓన్లీ ఒక ప్లేస్ లోనే మాడిఫై చేస్తే ఎంటైర్ 1000 లైన్స్ అనేవి మనకు రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట, ఆ చేంజ్ అనేది. గాట్ ఇట్? ఓకే, సో సో సేమ్ అడిషన్ ప్రోగ్రామ్ అని ఒకసారి చూద్దాం, లేదంటే మల్టిప్లికేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్లాస్ మల్టిప్లికేషన్ స్టార్టింగ్ విత్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ void main string args. ఓకేనా? సో ఇక్కడ int a equals to 10, int b equals to 20 వేరియబుల్స్ లో తీసుకున్నాం. తర్వాత int c is equals to మల్టిప్లికేషన్ కాబట్టి a asterisk b. రిజల్ట్ చేసి వచ్చినటువంటి రిజల్ట్ ని ఒక నెంబర్ వస్తుంది, ఆ రిజల్ట్ కానీ మళ్ళీ ఇంకొక మెమరీ స్పేస్ లో పెడుతున్నా, దాని పేరు వచ్చి c ఇస్తున్నా. అర్థమైంది? ఇంకొక వేరియబుల్ లో పెడుతున్నా కాబట్టి నేను ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. c ని ఎంటైర్ ప్రోగ్రామ్ నేను a ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, b ని కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు నేను. అర్థమైందా? సో ఇలా పెట్టేశాను. సో నెక్స్ట్ నేను ద మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers ఈజ్ అని చెప్పి పక్కనే డిస్ప్లే చేయాలనుకుంటున్నా కాబట్టి కన్కాటినేషన్ ఆపరేటర్ వాడుతున్నాను ఇక్కడ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println multiplication of 2 numbers
అని చెప్పి, సో ఇక్కడ నేను సిలో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వితౌట్ డబుల్ కోట్స్, అంటే డబుల్ కోట్స్ బయట నేను సి అనేది యాడ్ చేస్తున్నా. ఓకేనా, రెండింటిని జాయిన్ చేయాలి కాబట్టి నేను కన్కాటినేషన్ ఆపరేటర్ ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఒకే లైన్లో డిస్ప్లే కావాలి కాబట్టి దీన్ని కన్కాటినేషన్ సింబల్ అంటున్నాం. ఓకేనా, సో ఇది మన ప్రోగ్రాము. సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ జేఎస్. సో మనకి ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అక్కడ మన క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చున్నామో ఆ నేమ్ తోటి సేవ్ చేస్తున్నా. .java మల్టిప్లికేషన్ .java. ఇక్కడ ఆల్ ఫైల్స్ అని తీసుకున్నాను. సేవ్ ఇట్ అండ్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. and how can we compile? Java C multiplication.java, Java multiplication. Okay na, Java multiplication without .java తోటి. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers is 200 పక్కనే నీట్గా ప్రింట్ అయ్యేసి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో మనకి వేరియబుల్స్లో కానీ మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. సో మళ్ళీ వద్దాం అక్కడికి. సో దానికంటే ముందు మనం ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఓన్లీ నంబర్స్ని సేవ్ చేయాలి, స్టోర్ చేయాలి అని అంటే మనం ఇంట్ అని చెప్పుకుంటున్నాం. అది కాకుండా ఇంకా ఏ టైప్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయంటే, సో మనకు టోటల్గా ఏదైతే మనకి ఇక్కడ అంటే డేటా టైప్ ఏం చెప్తుంది ఇక్కడ, ఇట్ రిప్రజెంట్స్ ద డేటా విచ్ వి స్టోర్డ్ ఇన్సైడ్ ది వేరియబుల్. ఇట్ రిప్రజెంట్ ది టైప్ ఆఫ్ ది డేటా విచ్ వి స్టోర్డ్ ఇన్సైడ్ ది వేరియబుల్. అంతే కదా, మనం స్టోర్ చేసేటటువంటి డేటా యొక్క టైప్ని రిప్రజెంట్ చేసేదే డేటా టైప్ ఇక్కడ. అర్థమైందా? ఆ డేటా టైప్ ఎగ్జాంపుల్ ఇంట్. సో ఇక్కడ మొత్తం మనకు డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు 8 అనేది ఉన్నాయి. 8 ఉన్నాయి అనమాట. 8 డేటా టైప్స్ ఉన్నాయి. లైక్ చెప్తారా ఏమేమి ఉన్నాయో? సంథింగ్ క్యార్ కాదు, ఫస్ట్ నుంచి వద్దాం. లైక్ బైట్, షార్ట్ తర్వాత షార్ట్. ఎస్, షార్ట్ తర్వాత ఇంట్, బూలియన్, క్యార్ వస్తుంది, క్యార్ రాసుకుంటాం. సో ఆర్డర్ పరంగా చూస్తున్నాం. సో ఇంట్ తర్వాత ఫ్లోట్ తర్వాత లాంగ్ ఉంది, లాంగ్ తర్వాత డబుల్ తర్వాత బూలియన్. 3 4 5 6 7 8 అంతేనా? 8 సరిపోయా. సో బైట్ అనేది చిన్న టైప్ అనమాట. సో బైట్, షార్ట్, క్యార్, ఇంట్, ఫ్లోట్, లాంగ్, డబుల్, బూలియన్ ఇవన్నీ రిజర్వ్డ్ వర్డ్స్, అంటే కీవర్డ్స్ కాబట్టి ప్రతిదీ అంటే బై డిఫాల్ట్గా జావాలో ఉన్న వర్డ్స్ కాబట్టి అన్ని స్మాల్ లెటర్స్తోనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో బైట్ అంటే ఏంటంటే నంబర్స్లో వచ్చి కొన్ని ఇట్ల నుంచి మనం డివైడ్ చేసామంటే టైప్స్ని, నంబర్స్, ఆల్ఫా న్యూమరిక్. ఓకే, నంబర్స్లో చూసామంటే నంబర్స్లో ఏమేమి ఉంటాయి? నంబర్ టైప్ మనకు బైట్ ఒకటి, షార్ట్ ఒకటి, ఇంట్ ఒకటి, లాంగ్ ఒకటి. సో వీటిని ఏమంటామంటే ఇంటీజర్స్ అంటున్నాం. ఇంటీజర్ అంటే పాయింట్స్ లేకుండా మనకు డైరెక్ట్గా ఇంటీజర్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ ఇంటీజర్ నెంబర్స్ని మనం స్టోర్ చేయాలి అని అనుకుంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్లో స్టోర్ చేయాలి? బైట్, షార్ట్, ఇంటూ లాంగ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్లో మనం స్టోర్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఫ్లోటింగ్ పాయింట్ ఉంటుంది. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్లోనే ఫ్లోటింగ్ పాయింట్. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అని రాసుకుంది. అంటే డెసిమల్ టైప్ సార్? ఎస్, ఫ్లోటింగ్ నెంబర్స్ అంటాం, అంటే డెసిమల్ టైప్. లైక్ పాయింట్స్ అందాం లేదా డెసిమల్స్ అంటాం, సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ వచ్చేసి ఇంటీజర్ నెంబర్స్ అనండి. ఇంటీజర్ నెంబర్ని మనం స్టోర్ చేయాలంటే 4 వస్తాయి. తర్వాత వచ్చేసి మనకు డెసిమల్ అంటే పాయింట్స్ రూపంలో మనం స్టోర్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఫ్లోట్ ఒకటి, డబుల్, ఈ 2 డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం ఇది పాయింట్స్తో స్టోర్ చేయాలి అని అనుకున్నప్పుడు. సో అది కాకుండా క్యారెక్టర్ అని అంటాం. సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే మనకు ఉన్నటువంటి డేటా టైప్ క్యార్ అనమాట. క్యార్ అనేది యూజ్ చేస్తాం. దాని తర్వాత మనకు ట్రూ ఆర్ ఫాల్స్, లైక్ కండిషనల్ బేస్డ్ ఆపరేటర్, కండిషనల్ బేస్డ్ డేటా టైప్ అంటాము. సో కండిషనల్ అనొచ్చు, లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనొచ్చు.
లేదంటే ఏమందాం కండిషనల్ డేటా టైప్ అందాము, ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. జస్ట్ ఓకే కండిషనల్ డేటా టైప్ జస్ట్ మీకు అర్థమయ్యేదానికి అంతే. సో దాన్ని బూలియన్ అంటున్నాం. ఓకేనా, బూలియన్ అంటున్నా. సో ఇక్కడ నంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా ఉంటే ఇప్పుడు మనం చూసాం కదా, సేమ్ int a ఈక్వల్స్ టు 10 సంథింగ్ లైక్ 10 అనేది ఇంటీజర్ నెంబర్ కాబట్టి ఇలా రాస్తున్నాం అనమాట. అదేవిధంగా int b ఈజ్ ఈక్వల్స్ నేను 10.6 అని రాశాను అనుకోండి, 10.6 అంటే పాయింట్స్ కానీ రాశాను అనుకోండి, ఇదేమవుతుందంటే బీలో వచ్చి దీన్ని రౌండ్ చేస్తుంది. వాల్యూ అనేది రౌండ్ చేసి 11 కానీ లేదంటే 10 కానీ స్టోర్ అవుతుంది. మనం ప్రింట్ చేసాము 10.6 అనేది రాదనమాట. సో మనం ప్రింట్ చేసినప్పుడు సో మేబీ దగ్గరగా ఉన్న నెంబర్ అంటే రౌండ్ చేసి ఇంటిజర్లో కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది. సో పాయింట్స్ అనేవి స్టోర్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఒకటి, శాలరీ, యావరేజెస్ ఇటువంటి చేయాలంటే మనకు పాయింట్స్ అనేది అవసరం. విత్ పాయింట్స్తో సహా మనం డిస్ప్లే చేయాల్సి వస్తుంది, పర్సంటేజెస్ ఇటువంటిది. సో అటువంటి వాటికి మనం ఇంటిజర్ అనేది యూజ్ చేయము, ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ చేయలేము అనమాట. సో దానికోసంగా మనం ఎట్లకి వెళ్తాం, మనకి ఫ్లోటింగ్ డేటా టైప్స్ ఏదైతే ఉన్నాయో ఫ్లోటింగ్ పాయింట్స్ అక్కడికి వెళ్తాం. లైక్ ఫ్లోట్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది ఇట్లకి, ఎగ్జాంపుల్ సో డబుల్ వచ్చి ఎక్కువ యూజ్ చేస్తాం. డబుల్ సంథింగ్ d ఈజ్ ఈక్వల్స్ టు సో సంథింగ్ లైక్ 14.16 అని ఇలా రాసుకుంటాం. పాయింట్స్ ఎన్ని పాయింట్స్ అయినా రాసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, సేమ్ ఇక్కడ క్యారెక్టర్కి ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ ఒక సింగిల్ క్యారెక్టర్ మనం స్టోర్ చేయాలి అని అనుకుంటే క్యార్ సంథింగ్ ఏదో ఒకటి నేమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు m. సింగిల్ క్యారెక్టరే ఉండాలి, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. అదేవిధంగా మనకు సింగిల్ కోడ్స్ అనేది దీనికి యాడ్ చేయాలి మనకు వాల్యూకి. అర్థమైందా? సో దిస్ ఇస్ ద క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్ అనేది జెండర్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం. సో దానికి మనం ఎలా సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో లెటరల్ ఇస్తున్నామో క్యారెక్టర్ లెటరల్ దానికి సింగిల్ కోడ్స్ అనేది యాడ్ అయి ఉండాలి. ఇది ఏదైనా అయి ఉండొచ్చు, అది ఆల్ఫాబెట్స్ అయి ఉండొచ్చు, లేదంటే నంబర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. సో నంబర్స్ కావాలన్నా మీరు ఇచ్చుకోవచ్చు. సింగిల్ ఓన్లీ ఒకటే ఉండాలన్నమాట. అర్థమైందా? ఒకటే ఉండాలి, ఆ ఒకటిని ఇలా యాడ్ చేస్తాం. సేమ్ ఇక్కడ బూలియన్లో ఎలా ఉంటుందంటే ఇది ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ కిందకే వస్తుంది, ఇంకేం సపోర్ట్ చేయదు ఇది. లైక్ బూలియన్ సంథింగ్ ఈజ్ యాక్టివ్ అనేది ఒక వేరియబుల్ అనుకోండి, లేదంటే నార్మల్గా తీసుకోండి సంథింగ్ ఏదో ఒకటి బి అని పెట్టుకున్నారు అనుకోండి, బి ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ ట్రూ. ఇది వాల్యూ లిటరల్ అనేది ఇలా యాడ్ చేయాలంటే, ఇంకా ఏది నంబర్ ఇచ్చితే తీసుకోదు, తర్వాత సింగిల్ కోడ్స్లో ఏదన్నా క్యారెక్టర్ ఇచ్చినా తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. లేదంటే మనం ఫ్లోటింగ్ పాయింట్లో ఇచ్చినా తీసుకోదు, ఓన్లీ ట్రూ ఇస్తే తీసుకుంటుంది, లేదా ఫాల్స్ ఇస్తే తీసుకుంటుంది. ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఈ డేటా టైప్ అనేది, బూలియన్ డేటా టైప్ అనేది. సో ఇది ఎక్కువగా మనకు ఫ్లాగ్స్ కోసం యూజ్ చేస్తాం. మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నప్పుడు మనకి ఎక్కువ ఈ బూలియన్ టైపే ఉంటుంది అనమాట. అర్థమైందా? ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండే ఈ బూలియన్ డేటా టైప్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, క్యారెక్టర్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్లు ఇలా స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. డబుల్లో అయితే డబుల్ అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ అనమాట, పాయింట్స్లో ఉన్న డేటా అని. ఇంటీజర్ అంటే మనకు నార్మల్ నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి స్టోర్ చేసుకుందని పనికి వస్తుంది. ఓకే ఫైన్, మనకి ఇంటీజర్ ఉంది కదా, ఎందుకు మళ్ళీ మనకు ఫోర్ ఎందుకు ఉన్నాయి, ఒకటి సరిపోతుంది కదా. ఓకేనా, 4 ఎందుకు ఉన్నాయి, మనకు ఒకటి సరిపోతుంది కదా అంటే ఇక్కడ ఏం చేసామంటే మెమరీ అనేది యూటిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మెమరీ యూటిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ నాట్ ఓన్లీ జావా, ఎవ్రీవేర్. యాజ్ ఎ డెవలపర్గా, యాజ్ ఎ ప్రొఫెషనల్ డెవలపర్గా, నాట్ ఏ డెవలపర్గా, ప్రొఫెషనల్ డెవలపర్గా మెమరీ యూటిలైజేషన్ అనేది చాలా నీట్గా మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మనం క్లౌడ్లో వచ్చి సర్టెన్ 1 GB కొనుక్కుంటున్నాం, అమౌంట్ పెడుతున్నాం, అమౌంట్ పెట్టి సర్టెన్ స్పేస్ అనేది కొనుక్కుంటున్నాం, హీప్ మెమరీ ఇదంతా కానీ ర్యామ్ కానీ కొనుక్కుంటున్నాం అక్కడ. సో మనం ఏదైతే ర్యామ్ డేటా కొనుక్కున్నాం దాన్ని చాలా ఇంపార్టెంట్గా మనం యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. మనకు ఏముందిలే అని చెప్పి విపరీతంగా మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేసేసి రీయూజ్ చేసుకోకుండా మల్టిపుల్ స్పేస్ అనేది ఆక్యుపై చేసేసి అంటే సో మనకు చాలా తొందరగా అప్లికేషన్ అనేది క్రాష్ అయిపోతూ ఉంటుంది, మెమరీ అనేది ఫుల్ అయిపోయిందంటే మన హీప్ మెమరీ. కాబట్టి మెమరీ యూటిలైజేషన్ అనేది చాలా నీట్గా చేసుకోవాలి. అందుకోసంగా మనకు జావా ప్రొవైడ్ చేసినటువంటి థింగే మనకు మల్టిపుల్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ వచ్చున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే ఈ నంబర్ డేటా టైప్లోనే మనకు 4 ఎందుకు ఉన్నాయంటే ప్రతి దానికి ఒక సర్టన్ స్పేస్ అనేది ఇచ్చుంటారు. సో బైట్ అంటే ఇట్స్ లైక్ 8 బిట్ స్పేస్ అనమాట. 8 బిట్స్ అంటే సో ఇది ఒక మెమరీ స్పేస్ కదా, ఈ మెమరీ స్పేస్కి మనం బైట్ అని ఇచ్చామనుకోండి. ఓకేనా, టైప్ ఇప్పుడు ఏ అనేది ఇంట్ అని చెప్పాం కాబట్టి ఈ 134 ఉన్నటువంటి బ్లాక్ వచ్చి ఇంట్ టైప్ అనమాట. సేమ్ వే
నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 196 అని ఉంది, దీనికి టైప్, దీనికి నేమ్ టైప్ ఇవ్వాలి, ఇస్తేనే కదా ఇది ఒక వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 196కి నేను ఏం చేస్తున్నానంటే దాని నేమ్ వచ్చేసి సంథింగ్ లైక్ బి అని ఇస్తున్నా, దాని టైప్ వచ్చి నేను బైట్ అని ఇస్తున్నా. చూడండి డేటా టైప్ అనేది బైట్. ఓకేనా, బి వచ్చేసి మనకు బైట్ అని ఇస్తున్నా. ఎప్పుడైతే ఇలా ఇచ్చానో దీనికి స్పేస్కి బి అనేది నేమ్ అనమాట, ఆ స్పేస్ యొక్క నేమ్, బైట్ అనేది ఆ టైప్, దీంట్లో స్టోర్ చేసేటటువంటి డేటాని రిప్రజెంట్ చేసే టైప్ అనమాట. అంటే ఏంటి, అల్టిమేట్గా టైప్ ఏ టైప్ ఆఫ్ నెంబర్, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయగలుగుతాం ఇక్కడ బైట్ అని ఇస్తే, నంబరా, ఫ్లోటింగ్ పాయింటా, క్యారెక్టరా? నంబర్. సో మనకు 4 టైప్స్ ఉన్నాయి, బైట్ ఇచ్చిన నంబరే, ఇంట్ ఇచ్చిన నంబరే, లాంగ్ ఇచ్చిన నంబరే. సో ఇది ఉన్నాయి కదా, బైట్ షార్ట్ ఇచ్చినా కూడా నంబరే, 4 ఉన్నాయి. సో బట్ ఒక నంబర్ని రిప్రజెంట్ చేయడానికి 4 డేటా టైప్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు 4 ఉన్నాయి, ఒక నంబర్ని రిప్రజెంట్ చేయడానికి ఏదైనా ఎంచుకోవచ్చు కదా అంటే, బట్ ఇక్కడ సైజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బైట్ అనేది చాలా చిన్న సైజ్ అనమాట. లైక్ మనం ఎప్పుడైతే బైట్ అంటున్నామో ఈ ఎంటైర్ మెమరీ స్పేస్ అనేది మనకు అలాకేట్ చేసేస్తుంది. ఎలాగా, సో ఇంటర్నల్గా మనకు మెమరీ స్పేస్ అనేది ఇలా డివైడ్ అవుతుంది, ఇంటర్నల్గా ఆ పర్టికులర్ స్పేస్ అనేది డివైడ్ అయ్యి, సో మనకు ఈచ్గా 8 బ్లాక్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇది అంత ఇన్డెప్త్ అవసరం లేదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఇన్డెప్త్ నాలెడ్జ్. సో జస్ట్ 1 2 3 4 5 6 7 and then 8 అన్నమాట. ఇంటర్నల్గా మెమరీ సిస్టంలో దాని ఇంటర్నల్ సిస్టమ్ ఉంటుంది కదా, అలాగే ఇలా 8 బ్లాక్స్గా కన్వర్ట్ అవుతుంది. ఏంటిది బైట్ అంటే, బైట్కి ఒక సైజ్ అనేది ఉంటుంది, సైజ్ వచ్చేసి 8 బిట్స్ అంటాం. ఈచ్ బ్లాక్ ఉంది చూడండి లోపల, దాన్ని ఒక బిట్ అంటాం. ఓకేనా, ఒక బిట్ అంటాము. ఆ బిట్లో స్టోర్ అవుతుంది మనం ఇచ్చే డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మనం బిట్ అనేది తీసుకుంటున్నాం, సంథింగ్ బైట్ సంథింగ్ సి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ 20 అనేది ఇచ్చాను అనుకోండి. సో ఈ 20 అనేది మనకు సో బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసి, ఆ కన్వర్ట్ చేసిన కోడ్ని మనం ఈ సి అనే వేరియబుల్లో బైట్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది, సో 20కి బైనరీ కోడ్ ఒకసారి చూడండి. మామూలుగా అయితే కన్వర్ట్ చేసుకునేదంతా క్యాలిక్యులేషన్ ఉంటుంది, బట్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒకసారి గూగుల్లో చెక్ చేద్దాం. బైనరీ కోడ్ ఆఫ్ 20, సో 10101 అనమాట. ఓకేనా, సో 10101 అనేది మనకు దీని యొక్క పక్కన పెడతాం, 10100. సేమ్ అదేవిధంగా 128కి చూడండి, 128కి బైనరీ కోడ్. సో చూడండి 1 2 3 4 5 6 7 8, 128కి వచ్చేసి ఇది నేను కాపీ చేసి పక్కన పెడుతున్నాను, చెప్తాను దీనికి ఇంటర్నల్గా ఒకటి జస్టిఫికేషన్ చేస్తాను మీకు. సో ఇది 20కి అనమాట. అదే మనకు 128కి అయితే 128 నెంబర్ యొక్క బైనరీ కోడ్ ఇలా వస్తుంది. అదే 129కి చూడండి ఒకసారి, 1 2 3 4 5 6 7 8 0 ఓకే, మేబీ 130 7 8 0 to 9 to represent numbers in a binary system. ఓకే, లెట్ ఇట్ బి. ఈ 2 నెంబర్స్ చూద్దాం. సో మనకు ఏదైతే మనకు ఇలా ఉందో ఈ డేటా తీసుకెళ్ళి 10100 కదా 20 అనేది ఎప్పుడైతే మనం ఇలా రాస్తున్నామో ఈ 20ని మనం బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసిన సిస్టమ్ అనేది మన కంపైలర్ అనేది. ఓకేనా, కంపైల్ చేసి 10100 తీసుకెళ్ళి
మనకు దానికి బయట అనగానే ఒక స్పేస్ అలొకేట్ అవుతుంది కదా, అక్కడ రాసేస్తుంది ఇక్కడ 1 so something like this. 10100. సో ఇది ఇలా స్టోర్ చేస్తుంది అనమాట. ఎంటైర్ మనం ఇచ్చే డేటాని ప్రతిదానికి బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసి ఆ డేటాని ఇక్కడ పెడుతుంది అనమాట. అర్థమైందా? సో ఇలా మనం ఇచ్చే డేటా అనేది స్టోర్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి 20కి వచ్చేసి ఒక 5 లెటర్సే కాబట్టి ఇక్కడ పెట్టేసి ఈ లెటర్స్ సరిపోతుంది. అదే మనం ఇంట్ ఇచ్చామనుకోండి, ఇంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అన్నాం అనుకోండి, షార్ట్ అంటే 16 అంటే 2 బైట్స్, ఒక బైట్ వచ్చి 8 బిట్స్ అంటే వాటి కాదు ఇలాంటివి ఇంకొక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ సైజ్ అనేది 2 బ్లాక్స్. సో 2 బ్లాక్స్ లో నేను 20 క్రియేట్ చేసి సేవ్ చేశాను అనుకోండి, 20కి మనకి ఇక్కడ వరకే సేవ్ అవుతుంది. సో దీంట్లోనే బైట్ లోనే మనకు 4 బ్లాక్స్ అనేది వేస్ట్ అయింది. అదే మీరు షార్ట్ ఇచ్చారనుకోండి, ఒక 8 మొత్తం ఒక బైట్ అనమాట, ఒక బైట్ వేస్ట్ అవుతుంది. అదే విధంగా ఈ బైట్ లో ఉన్నటువంటి 4 బ్లాక్స్ వేస్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అందుకని ఇటువంటి మెమరీ వేస్టేజ్ లేకుండా మనం ఇచ్చే సైజుని బట్టి మనం డేటా టైప్ అనేది నిర్ణయించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వెజల్ తీసుకున్నామండి, ఆ వెజల్లో ఇప్పుడు ఒక కేజీ వెజల్ తీసుకున్నాము. అటువంటి వెజల్ ఎప్పుడు తీసుకుంటాం మనం? 1 కేజీ పట్టేటటువంటి డేటా దాంట్లో స్టోర్ చేయాలి అని అనుకున్నప్పుడే అటువంటి తీసుకోవాలి, అంతే కదా. లేదు మనకు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఒక డేటాని పెట్టాలి అనుకుంటే ఆ పర్టికులర్ సైజ్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ పెద్దది తీసుకొని వేస్ట్ అయిపోతుంది కదా, అనవసరం కదా. సేమ్ వే ఇక్కడ కానీ, ఎందుకంటే మనకి ఎంటైర్ సైజ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 4 GB కానీ 8 GB ర్యామ్ ఉంటుంది. ఎంటైర్ ర్యామ్లో హీప్ మెమరీ, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, వేస్ట్ చేయకుండా. అందుకోసంగానే మనకు 4 వచ్చాయి, 4 డేటా టైప్స్ వచ్చాయి మనకు ఇన్ నంబర్ ఫార్మేట్లో. సో వీటిలో ఏం చెప్తామంటే బైట్ అంటే ఏం చెప్పాం? 1 బిట్. బైట్ అంటే 8 బిట్స్, 8 బిట్స్ అంటున్నాం. అర్థమైందా? ఇట్స్ లైక్ 1 బైట్ అంటాం. బైట్ అనేది 1 బైట్. సో బైట్ ని మనం 8 బిట్స్ అంటాం. బిట్స్ అంటే ఒక్కొక్క బ్లాక్ అనమాట. సో షార్ట్ అంటే ఏంటంటే 2 బైట్స్, 2 బైట్స్ ఉంటాయి సైజ్, అంటే 8 × 8 16 బిట్స్ వస్తుంది షార్ట్ అంటే. సో ఇంటీజర్ అంటే 4 బైట్స్ అనమాట. చూడండి ఎంత పెద్ద సైజ్. అప్పుడు ఇంటీజర్కి నార్మల్గా మనం ఇంటి a = 10 ఇంటి a = 10 అని వాడతాం, బట్ ఎంత స్పేస్ వేస్ట్ చేస్తుంటాము. అర్థమైందా? సో 4 బైట్స్ అంటే 4 × 8 32 బిట్స్ అనేది వేస్ట్ చేస్తున్నాం మనం ఇటువంటి చిన్న దాన్ని స్టోర్ చేయడానికి. అర్థమైందా? లాంగ్ అంటే ఇట్స్ లైక్ 8 బైట్స్ సైజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం డేటా టైప్ ఇస్తున్నామో అటువంటి టైంలో మనకు అప్పట్లో మెమరీ లొకేషన్ ఇంత సైజ్ అనేది అలొకేట్ చేసేస్తుంది. అలొకేట్ చేసి దానికి నేమ్ ఇచ్చేస్తుంది, సంథింగ్ లైక్ C అని. సో దాని లోపల మనం డేటా అనేది పెట్టుకుంటా తీసుకుంటా ఉంటాం, మార్చుకుంటా అప్డేట్ చేసుకుంటా ఉంటాం ఆ పర్టికులర్ లొకేషన్లో. అర్థమైందా? సో దీని సైజెస్ మీకు తెలియాలంటే జస్ట్ ఒక చార్ట్ ఉంది. సో యూ కెన్ గో త్రూ దట్ చార్ట్. జావా డేటా టైప్స్ రేంజెస్ అంటాం అనమాట. సో రేంజెస్ చార్ట్ ఉంది మనకు ఇక్కడ చూడండి. సో బైట్ అంటే మనకు -128 నుంచి 127 వరకు స్టోర్ చేయగలుగుతాం. ఇది మ్యాక్సిమం నెంబర్, ఇంతవరకు స్టోర్ చేయగలుగుతాం బైట్లో. ఎందుకంటే పెద్ద నెంబర్ ఇస్తే తీసుకోదన్నమాట బైట్ అనేది. అర్థమైందా? సేమ్ అదే విధంగా షార్ట్లో వచ్చి 2 బైట్స్ అని చెప్పుకున్నాం. 2 బైట్స్లో ఎంత సేవ్ చేయొచ్చు అంటే -32,768 నుంచి 32,767 వరకు స్టోర్ చేయగలుగుతాం. సో ఒకటి లైక్ 767 ఒకటి పెరిగిన 768 స్టోర్ చేయాలన్నా స్టోర్ చేయలేమన్నమాట షార్ట్లో. అర్థమైందా? సో దాని రేంజ్ వచ్చి మైనస్లో అయితే ఇక్కడ మినిమం నెంబర్ ఇది, మాక్సిమం నెంబర్ వచ్చి ఇక్కడ దాకా స్టోర్ చేయగలుగుతాం షార్ట్కి. ఇకపోతే ఇంటీజర్ చూసుకుంటే ఇట్స్ లైక్ లాంగ్ నెంబర్. టిల్ ఈ నెంబర్ వరకు మనం తీసుకునే వాల్యూ అనేది ఈ రెండింటి నెంబర్, మినిమం నెంబర్ మాక్సిమం నెంబర్, ఈ రెండింటి మధ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. చాలా పెద్దది అనమాట ఇంటీజర్ అనేది సైజ్ మనకు. అర్థమైంది? ఇక లాంగ్ అంటే ఇక మొబైల్ నెంబర్స్ కానీ స్టోర్ చేయడానికి, లేదంటే మనకు అకౌంట్ నెంబర్ 16 నెంబర్స్ ఉంటాయి, అకౌంట్ నెంబర్ స్టోర్ చేయడానికి, లేదంటే ఆధార్ నెంబర్ ఇటువంటి స్టోర్ చేయడానికి మనం లాంగ్ అనే డేటా టైప్ అనేది యూస్ చేస్తాం. కాబట్టి దీని రేంజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. అర్థమైందా? ఈ రేంజ్ వరకు మనకు లాంగ్ అనేది ఉంటుంది అనమాట ఇది. ఇకపోతే ఫ్లోట్కి డబుల్ గన్ సేమ్. రెండు ఎందుకు వచ్చాయంటే సేమ్ వే. బైట్ వచ్చి ఇది ఫ్లోట్ వచ్చేసి 4 బైట్స్, డబుల్ వచ్చి 8 బైట్స్. సేమ్ లైక్ ఇంటీజర్ లాంగ్ ఎలాగో అదేవిధంగా ఇక్కడ ఫ్లోట్ వచ్చి 4 బైట్స్, డబుల్ వచ్చి 8 బైట్స్. అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే డెసిమల్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి.
సో ఇక్కడ 4 బైట్స్ అంటే ఫ్లోట్ ఎప్పుడైతే వాడుతున్నామో పాయింట్ తర్వాత వచ్చి 6 to 7 డెసిమల్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది ఫ్లోట్లో. అదే 8 బైట్స్ ఇచ్చామనుకోండి, ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ పాయింట్స్ మనకు కావాలి అంటే పాయింట్ తర్వాత అని అనుకుంటే డబుల్ ఇస్తాం. డబుల్ ఇచ్చినప్పుడు మనకి 15 డెసిమల్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇకపోతే బూలియన్ వచ్చి ఓన్లీ వన్ బిట్టే, ఎందుకంటే దాంట్లో ట్రూ ఆర్ ఫాల్సే కదా, అందుకని లైక్ 1 or 0 అనమాట దాంట్లో స్టోర్ చేసేది. అందుకని 1 బిట్టే ఉంటుంది, దాంట్లో స్టోర్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అని స్టోర్ చేస్తుంది. క్యారెక్టర్ వచ్చేసి 2 బైట్స్ అనమాట. నార్మల్గా ఇంతకు ముందు ప్రీవియస్ లాంగ్వేజెస్లో C++లో సిలో వచ్చి 1 బైటే ఉండింది క్యారెక్టర్కి, ఎందుకంటే సింగిల్ క్యారెక్టర్ కదా మనం స్టోర్ చేసేది క్యారెక్టర్లో. మనకి ఎందుకు 2 బైట్స్ అంటే ఇట్స్ లైక్ 16 బిట్స్, ఎందుకు వేస్ట్ కదా, మెమరీ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు. అందుకని మనకి సి లాంగ్వేజ్లో C++లో క్యారెక్టర్కి వచ్చేసి ఓన్లీ 1 బైటే ఉండేది, అర్థమైందా, ఓన్లీ 1 బైటే ఉండేది. బట్ జావాకి వచ్చేసరికి 2 బైట్స్ చేశారు, ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది, మనకు 2 బైట్స్ ఎందుకు చేశారు అనేది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్, మేబీ తెలియకపోవచ్చు అంతగా. సో 2 బైట్స్ అనేది చేసిన దానికి రీజన్ కానీ ఉందన్నమాట దానికి, ఓకేనా. సో దిస్ ఇస్ ద రేంజెస్. ఇది నన్ను గుర్తు చేయండి, నాకు నెక్స్ట్ క్లాస్లో దీని గురించి చెప్తాను నేను, క్యారెక్టర్ ఎందుకు 2 బైట్స్ వచ్చింది అని, ఓకేనా. సో క్విక్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అదే ఎగ్జాంపుల్ ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి. వేరే డేటా టైప్స్ గురించి. సో క్లాస్ డేటా టైప్స్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. సో ఇక్కడ నేను మల్టిపుల్ నెంబర్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఏంటి బైట్ కదా, బైట్ బి ఇజ్ ఈక్వల్, ఇది వేరియబుల్ నేమ్, ఇది మన ఇష్టం, మెమరీకి పెట్టేటటువంటి నేమ్ ఇది మన ఇష్టం, ఏదో బి అనే పెట్టాలని లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం, ఓకేనా. బైట్ బి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ 10 ఇచ్చాను. తర్వాత షార్ట్ సంథింగ్ ఎస్హెచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, షార్ట్ ఈక్వల్స్ టు సంథింగ్ 30. తర్వాత ఓకే మెయిన్ మెథడ్ మిస్ అయింది, మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ దీని లోపల మన ప్రతి డేటా టైప్ ఏదైతే 8 డేటా టైప్స్ చెప్పుకున్నామో 8 డేటా టైప్స్ గురించి 8 డేటా టైప్స్ ఇక్కడ రాసేయండి సింపుల్గా. స్ట్రింగ్ ఆర్గ్స్, షార్ట్ తర్వాత ఏంటి ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు సమ్ నెంబర్. తర్వాత లాంగ్ L ఈజ్ ఈక్వల్స్ టు సమ్ లాంగ్ నెంబర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం లాంగ్ ఎప్పుడైతే రాస్తున్నామో అసైన్ చేస్తున్నామో సమ్ నెంబర్ అనేది, మేక్ షూర్ మనం L అనేది యాడ్ చేయాలి లాస్ట్, ఓకేనా. డేటా టైప్స్లో మనకి ఇది చిన్న నోట్ పాయింట్ లాగా. సో ఎప్పుడైతే మనం లాంగ్ డేటా టైప్లో స్టోర్ చేస్తున్నామో ఆ లాంగ్కి మాత్రం మనం ఇచ్చే నంబర్ తర్వాత L అనేటటువంటి క్యారెక్టర్ని యాడ్ చేయాల్సి వస్తుంది, సో దట్ అది రికగ్నైజ్ చేస్తుంది. సో లాంగ్ నెంబర్ తీసుకోవాలి అని, లేదంటే బై డిఫాల్ట్గా ఇంటీజర్లో కన్వర్ట్ చేసేస్తుంది. అది టైప్ కన్వర్షన్లో చెప్పుకుందాము కొంచెం డెప్త్గా, ఎలా కన్వర్షన్ అవుతుంది అదే అనే విధంగా డేటా టైప్ అది టైప్ కాస్టింగ్లో, ఓకేనా. సో మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ ఇచ్చేటప్పుడు L అనేది యాడ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఇది నంబర్స్ తర్వాత మనకు ఫ్లోటింగ్ పాయింట్స్ కదా, ఫ్లోటింగ్ పాయింట్స్లో ఫస్ట్ ఏంటి ఫ్లోట్ F ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ పాయింట్స్లో ఇస్తున్నాం. బట్ ఇక్కడ కానీ ఫ్లోట్లో ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా F అనేది ఒకటి ఇవ్వాలన్నమాట, లెటర్ అనేది ఇక్కడ క్యాపిటల్ F కానీ స్మాల్ F కానీ, సో దట్ అది ఫ్లోట్గా రికగ్నైజ్ చేస్తుంది. లేదంటే డబుల్గా తీసుకుంటుంది, ఎందుకంటే ఎక్కువగా డబుల్ వాడతాం కాబట్టి డబుల్గా తీసుకుంటుంది అనమాట, అది అర్థమైందా. సో ఫ్లోట్ ఇచ్చేటప్పుడు F అనేది యాడ్ చేయాలి, లాంగ్ ఇచ్చేటప్పుడు L అనేది యాడ్ చేయాలి, అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇకపోతే డబుల్ అంటే యాజ్ యూజువల్ డబుల్ D ఈజ్ ఈక్వల్స్ టు, సో మనం నంబర్ అనేది యాడ్ చేసుకుంటాం ఇలాగా. సో ఈ రెండు ఫ్లోటింగ్ పాయింట్స్. ఇకపోతే క్యారెక్టర్ C ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉండాలి ఏదైనా. తర్వాత బూలియన్ B ఈక్వల్స్ టు, ఇది ఓన్లీ ట్రూ కానీ ఫాల్స్ కానీ సపోర్ట్ చేస్తుంది, ఇంకేం సపోర్ట్ చేయదు అనమాట లెటరల్ వాల్యూ, ఓకే. అన్ని స్మాల్లో ఉండాలి లెటర్స్ అంతా, ఓకేనా. సో అన్నిటికీ నేను సిస్అవుట్ రాస్తున్నాను, system.out.println. సో మొత్తం 8 ఉన్నాయి కదా, త్రీ 4 5 6 7 8. సో ఇక్కడ సేమ్ బైట్ అని పెట్టేసి
సో బయటలో ఏదైతే వాల్యూ స్టోర్ చేసామో సేమ్ వాల్యూస్ మనం యాడ్ చేస్తున్నాం, అంతే డిస్ప్లే చేస్తున్నాం, ఇంకేం లేదు. నేను పైన ఏదైతే వాల్యూస్ అసైన్ చేసామో వేరియబుల్స్కి ఆ వేరియబుల్ని నేను ప్రింట్ చేస్తున్నాను అంతే. షార్ట్కి మనం ఏ వేరియబుల్ ఇచ్చున్నా ఎస్హెచ్ని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంటీజర్ అంటే ఇంట్ అనమాట. ఇంట్కి ఏమి ఇచ్చున్నా ఐని ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ లాంగ్ నెంబర్లో ఏదైతే మనం ఎల్ అని ఇచ్చున్నామో ఆ ఎల్ అని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోట్ అనే టైప్లో ఉన్న వాల్యూ ఏంటి ఎఫ్ కదా, ఎఫ్ అనే వేరియబుల్లో ఇచ్చున్నాం కాబట్టి ఎఫ్ కన్కాటినేషన్ చేస్తున్నా గైస్, అందుకని నేను డబుల్ కోట్స్ బయట రాసుకుంటూ వస్తున్నా. ఫ్లోట్ తర్వాత డబుల్ డి కదా, డి ఇచ్చాను. తర్వాత క్యారెక్టర్ డేటా టైప్, క్యార్ డేటా టైప్లో మనం సి కాబట్టి సి ఇచ్చాను. సో బయటలో బి ఇచ్చున్నాం కదా, ఇక్కడ బి ఇవ్వకుండా బిఓ ఇవ్వండి, సింపుల్గా అర్థమైందండి. బూలియన్ డేటా టైప్ వచ్చేసి బిఓ అని ఇచ్చేసాను. ఓకేనా, సేవ్ చేయండి, కంట్రోల్ చేస్. సో మనం డేటా టైప్ సేమ్, మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, డేటా టైప్స్ ఎగ్జాంపుల్ డాట్ జావా. ఇక్కడ చాలా ఫైల్స్ అనేది తీసుకోండి, సేవ్ చేసేయండి. ఓకేనా, ఇది మన ప్రోగ్రామ్. సేవ్ చేయండి, వెళ్ళేసి రన్ చేసేయండి ఒకసారి. జావా సి, వాట్ ఇస్ ద ప్రోగ్రామ్ నేమ్, డేటా టైప్స్ ఎగ్జాంపుల్ డాట్ జావా. ఓకే, కంపైలేషన్ ఫైన్, జావా డేటా టైప్స్ ఎగ్జాంపుల్ చేసామంటే మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ డేటా అంతా యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సేమ్ మనకు బయట ఇదంతా డబుల్ కోట్స్లో రాసాము, ఇది వచ్చి వేరియబుల్స్లో ఉన్న డేటా వచ్చేసింది. సో ఇప్పుడు మీ వర్క్ ఏంటంటే, మనం ఏదైతే టేబుల్ చూపించానో నేను రేంజెస్ టేబుల్ ఉంది కదా గూగుల్ నుంచి, అది తీసుకొని పక్కన పెట్టుకొని మీరు ఈ ప్రోగ్రామ్ రాయండి. సేమ్ నేను ఏదైతే రాశానో సేమ్ ప్రోగ్రామ్. కావాలంటే ఒకసారి స్నాప్ తీసుకోండి, ఇది అవసరం లేదు, ఆల్రెడీ మీరు చేస్తున్నారు, అడ్వాన్స్గానే చేస్తున్నారు, మీ కాలేజెస్లో బేసిక్స్ అంతా తెలిసి ఉండొచ్చు. సో ఇదే ప్రోగ్రామ్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత బయట యొక్క రేంజ్ ఎంత అని చెప్పాను నేను, 127 నుంచి -128 వరకు అని చెప్పాను. -128 నుంచి +127 వరకు అని చెప్పాను, అవునా? కాబట్టి 127 కంటే ఎక్కువ ఇచ్చి ట్రై చేయండి, ఏమైనా ఎర్రర్ వస్తుందో ఒకసారి ట్రై చేయండి. సేమ్ మైనస్ వాల్యూ కంటే ఇంకా తక్కువ వాల్యూ ఉంటుంది కదా, అది ఇచ్చి ట్రై చేయండి. సేమ్ ఇక్కడ షార్ట్కి కానీ ఎంతవరకు మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో అక్కడ వరకు ట్రై చేసి చూడండి, వస్తుందా లేదా చెక్ చేయండి. దాని తర్వాత ఒక నెంబర్ దానికంటే పెద్ద నెంబర్ ఇచ్చి చూడండి, ఏం ఎర్రర్ వస్తుందో చెక్ చేయండి. అర్థమైందా? సో ఇదే విధంగా మీరు ట్రై చేయండి. నెంబర్స్ అనేది ఒక ప్లే అరౌండ్ చేయండి, అదంతా ఆ రేంజెస్ పక్కన పెట్టుకొని టేబుల్ అనేది. సో మినిమం నెంబర్ మ్యాక్సిమం నెంబర్ ఇచ్చి ఒకసారి ట్రై చేయండి, ఏమేమి వస్తుందో ఒకసారి చూసుకోండి. ఓకేనా, అర్థమైందా? yes sir. సో నెక్స్ట్ క్లాస్లో మనం చేయాల్సింది స్టాండర్డ్ ఆఫ్ వేరియబుల్ ఒకటి స్టాండర్డ్ చూడాలి. తర్వాత టైప్ కాస్టింగ్లోకి వెళ్ళిపోతాం. స్టాండర్డ్ అనేది మిస్ అయింది ఒకటి. సో ఇప్పుడు చెప్పిన తర్వాత మనం వేరియబుల్స్ చెప్తాం, అది స్టాండర్డ్స్ చెప్తాను, ఒకటి యాడ్ చేస్తాను. అండ్ డేటా టైప్స్ టైప్ కాస్టింగ్. సో ఇది నెక్స్ట్ ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ గైస్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కానీ ఏదైనా